పసుపు కుంకుమ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మీరు చూస్తున్నది శేషనాగు పడగ నీడన ఆసీనుడైన గణాధిపతి. వినాయక కథ. వినాయక చవితి రోజున కృష్ణుడు పాలు పిండుతూ పాలల్లో చంద్రుని చూశాడు. హతవిధి! చంద్రుణ్ణి చూశాను, ఏ నీలాపనిందలు వస్తాయో అనుకున్నాడు. కొన్ని రోజులకు సత్రాజిత్తు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చాడు. అతని దగ్గర సమంతకమని చూసి దానిని ఇవ్వమని కృష్ణుడది అడిగాడు. అది రోజుకు 8 బారుల బంగారాన్నిస్తుంది. అలాంటిది ఎందుకు వదులుకుంటాను అన్నాడు సత్రాజిత్తు. దాంతో శ్రీకృష్ణుడు ఊరుకున్నాడు. ఒక రోజున సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని కంఠంలో ధరించి వేటకు వెళ్ళాడు. ఒక సింహం ఆ మణిని చూసి మాంసం అనుకుని అతనిని చంపి మణిని తీసుకొని పోతుండగా జాంబవంతుడనే ఒక భల్లూకం సింహంను చంపి మణిని తన గుహకు తీసుకుపోయి తన కూతురికి ఆట వస్తువుగా ఇచ్చాడు. ఇదంతా తెలియని సత్రాజిత్తు శ్రీకృష్ణుడే నా తమ్ముణ్ణి చంపి సమంతకమణిని తీసుకున్నాడని చాటింపు వేశాడు. భయపడినట్టుగా నీలాపనిందలు రానే వచ్చాయి అనుకున్నాడు శ్రీకృష్ణుడు. కృష్ణుడు నీలాపనిందల నుంచి ఎలా బయటపడ్డాడో తెలుసుకోవాలనుకుంటే రేపటి వీడియోలో చూడండి.